గుమ్మడి ఆకులు అయితే వేస్తున్నాము. ఈ విధంగా అయితే కట్ చేయాలి. గుమ్మడి ఆకు ఇవే చాలా బాగా వచ్చిందిరా. తెలంగాణ ముందుకు ఒడియా ముందుకు తెచ్చున్నాయి కానీ ఒడియా సంస్థ అయితే బైమోన్ అన్నామోన్ దంగడి దంగడ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము ఫ్రెండ్స్. ఈరోజు అయితే గుమ్మడి ఆకుతో జొట్ట పిక్కల కాంబినేషన్ కూర అయితే చేయబోతున్నాము. అలానే వీడియో పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. గుమ్మడి ఆకులు అయితే వేస్తున్నాము. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇవి తీసుకెళ్ళి ఈరోజు ఇవి గుమ్మడి ఆకు ప్లస్ జొట్ట పిక్కలు దాంతోపాటు వంట చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. మిరపకాయలు అక్కడ మాట్లాడుకుంటాము కదండి. అది కొట్టిన మేము తింటామండి, తిన్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాం. పచ్చిమిరపకాయ ఇది గుమ్మడి ఆకులు, పచ్చిమిర్చి, జొట్ట పిక్కలు వేసి వంట చేసి తింటే అమ్మ రుచి ఎలా ఉంటుంది అంటే తిని చూస్తే ఫ్రెండ్స్. సరిపోద్దండి. ఓకే సరిపోద్ది. ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఓకే. జవారి జొట్ట పిక్కలు చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఈ విధంగా అయితే ఇక్కడ గుహల్లాగా ఉంది ఫ్రెండ్స్. చూడ ఫ్రెండ్స్, ఇది అయితే పెదాకందులు, కందిపప్పు. ఇది పెదాకందులు. ఇవి ఈ సీజన్స్లో ఇది ఇంకా అవసరం ఉంటుంది, తర్వాత అవుతుంది, సమ్మర్లో అవుతాయి. ఈ గడ్డలు కూడా ఉంటాయి, గడువు పీకలు వస్తాయి. లేదు నెక్స్ట్ టైం వద్దాం, ఈ గడ్డ కూడా చూద్దాము. చిన్న చేపలు కూడా ఇక్కడ ఆడుకుంటుంది. హైట్ తక్కువ అయిపోయింది. ఈ విధంగా అయితే చేయాలి అని చూసారు కదా. ఇలా దుల్పాలి అనమాట. దులిపితే ఇందులో ఉన్న పురుగులు ఉంటాయి కదా, ఇందులో పురుగులు ఉంటే పడిపోతాయి. ఇలా దుల్పాలి, దులిపేసి తీయాలి. లేకపోతే ఇలాంటి దగ్గర పురుగులు ఉంటాయి. పురుగులు ఉంటే మనము ఇంకా తినేస్తే మనకి ప్రాబ్లం కదా. అందుకనేసి ఇవన్నీ ఇలా దుల్పాలి అనమాట. చూసినా కదా, ఈ విధంగా అయితే పొయ్యి రెడీ అయిపోయింది. చూసినా కదా, ఇందులో ఇప్పుడు కర్రలు తీసుకొచ్చి అగ్గి ముట్టించి వంట చేయడం ఉంది. నేను కర్రలు ఇరుస్తున్నాను, చూస్తున్నారు కదా గాయ్. కాదు, తీసుకొచ్చారు కదా, అది కాదు ఇప్పుడు పోయాడని. అక్కడ ఉన్నాయి. మా బాల అయితే ఇప్పుడు కర్రలు తీసుకొస్తున్నాడు ఫ్రెండ్స్. బాల అంటే కర్రలకి వెళ్ళేవాటు అటు మన కర్రలు లేవా ఇంకా? లేవు ఇంకా అయిపోయింది. సరే ఓకే. నీట్గా అయితే ఒక 2-3 సార్లు ఒక నీట్గా కడిగేసి అప్పుడు వాటి పట్టుకొని ఎక్కాలి.
ఓకే, ఇప్పుడైతే వాటర్ పట్టేసుకుందాము, తీసుకెళ్ళి పొయ్యిలో పెడదాము. అదే రైస్ పెట్టేసి ఇక్కడ వచ్చండి. ఇప్పుడైతే రైస్ పెట్టేద్దాము. జారిపోద్ది అయినా సార్. కలపకపోతే మళ్ళీ గుడి లాగా అయిపోద్ది. ఇలా కలుపుతుండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కట్ చేయాలి. ఈ విధంగా అయితే కట్ చేయాలి. చిన్నగా చిన్న రావాలి కట్ చేయాలి. కాదు ఇప్పుడు ఏ విధంగా కలుపుతాం, ఎలా చేస్తాం? ఒకసారి కలిపి పెట్టేయడం బాగుంటుందా? బాగుంటుంది. నాకైతే కొత్త ఇలాంటిది. ఈ విధంగా కొంచెం నున్నగా కట్ చేయాలన్నమాట. చూడండి ఈ విధంగా అది చిన్న ఇప్పుడు మొత్తం ఇక్కడ కలిపేయాలి కదా? కలిపేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే పసుపు కానీ కారం కానీ ఏటి అవసరం లేదు. కొద్దిగా ఏంటంటే పచ్చిమిర్చి అలాగే సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చాలు, సూపర్గా ఉంటుంది. పసుపు అవసరం లేదు. పసుపు అవసరం లేదు. ఓన్లీ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపోయ కొద్దిగా నూనె వేసుకొని చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా రెడీ అవుతుంది. నాకు చెప్తుంది కదా, అది ఎలాగంటే ఇప్పుడు ఇందులో పసుపు కారము ఇలాంటివి పసుపు కారం ఇలాంటివి అవసరం లేదు. పచ్చిమిర్చి ఉల్లిపాయలు దొడ్డపీకలు గుమ్మడాకు ఇవే. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మిక్స్ చేయాలి. మరి మిక్స్ చేసి అది ఇంకా ఉల్ల పెట్టాలి. సరిపోద్ది. చాలా బాగా వచ్చిందిరా రైస్. సిల్క్ రైస్ కదా. ఇందులో అయితే సరిపోయేంత వాటర్ పట్టుకోవాలి. అంటే అది ఉడికినంత సరిపోయేంత వాటర్ పట్టుకొని ఇందులోనే అవి మిక్సింగ్ చేసుకొని అప్పుడు పొయ్యిలో పెట్టాలి. ఇందులో ఇవి వేసుకోవాలి. ఈ శాతం మధ్యలో వేసేదాం కూడా చెప్పి వేయాలి. గొప్ప పిక్కలు అలాగే ఉల్లిపాయలు కూడా సగం వేద్దాం. అలాగే పచ్చిమిర్చి కూడా కొన్ని సగం వేద్దాం. పట్టదురా ఇందులో అయితే ఏం అవసరం లేదు. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. పొయ్యిలు పెట్టేదా? ఎత్తే గబగబమని. స్వామి కొద్దిగా ఆయిల్ పెట్టు. ఆయిల్ పెట్టు. అది ఆయిల్ పెట్టు. ఆయిల్ పెట్టండి అక్కడ. రెండో ఇద్దరు ఆకు తీసుకొచ్చేదాం తినడానికి. మేము ఆకుల కోసం అని చాలా దూరం వెళ్తున్నాం. చాలా తుప్పలుగా ఉన్నాయి, కానీ లోపల దూరి అయితే వెళ్తున్నాం.
చూస్తున్నారు ఫ్రెండ్, దీనికి అరటి ఆకు అనమాట ఇది. అలాగే పట్టు ఓకేనా, అలా ఒక్క ఆకులోనే చీర బాబు నేను చచ్చిపోలేను ఎదురా గెంజి మాట్లాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెడీ అయ్యి వస్తుంది కూర. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్ ఇప్పుడైతే అయిపోయింది మన కర్రీ అయితే. ఇప్పుడైతే మన ట్రైబల్ కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది దించి మరి ఇక్కడ వేడి అన్నంతో తింటే మబ్బుల పైన వాటర్ పడదాము, అప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది అయితే రెడీ అయిపోయింది కూర. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ప్లేస్ సరిగా లేదు, చూడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, సరిపోవట్లేదు. పైన అయితే ప్లేస్ కొంచెం బాగుంది, అందుకే అక్కడ వేస్తున్నాము. అక్కడ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కూర్చొని తినడానికి. ఫ్రెండ్స్ ఇది అయితే తాగడానికి అయితే పడుకున్నాను. నాకైతే అన్నం తినేటప్పుడు అయితే వాటర్ ఉండాలి, లేకపోతే ఎక్కిల్లో ఇది అయిపోతాను. తింటాం కదా. చూడండి ఒకసారి టేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే పర్లేదా? బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. సూపర్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. చాలా 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 బాగుంది. బాగుంది కదా, సూపర్ అయింది. నాకు పెద్దగా అలవాట్లేదు కానీ పర్లేదు, బాగుంది, సూపర్ ఉంటుంది. తినకొచ్చారు అందుకని వంట చేస్తాను కానీ ఈ కూర పెద్దగా నాకు అలవాట్లేదు. అంటే ఇప్పుడు నేను తిన్నాను కూడా, కాకపోతే ఇది ఫస్ట్ టైం తినడం. అంటే వంట అయితే చేస్తానులే కానీ నేనే వంట చేస్తానులే కానీ తినడం ఫస్ట్ టైం. మరి పర్లేదు, బాగానే ఉంది. మాట్లాడండి, సైలెంట్ అయిపోయారు. మాట్లాడి కథ బుల్లారు. నెక్స్ట్ టైం ఇలాగే ఫ్రెండ్స్ ఏంటంటే రొయ్యలతో ఫుడ్ చూపిస్తాం మీకు. తెలంగాణ ముందుకు ఒడియా ముందుకు తెచ్చున్నాయి కానీ ఒడియా సంస్థ అయితే బైమోన్ అన్నామోన్ दंगड़ी दंगड़ा हम अंत से डोंगर पार का सिरंदी खाइते रहबो से वीडियो मन पकाइते रहबो देखि कर लाइक करा और सब्सक्राइब करा शेयर करा और सब्सक्राइब करिरले हम डोंगर पार का रंदी खाइबा वीडियो मन सुद्धा तुमके दिसते रहिसी पाके गोटे घंटा बिल रहिसी ठिंग ना मार दियास कि ना बाजी जैसी लागसी झंडा कटे खाइले कटे मजा मजा अब मानसी अरे तो ना पड़े वाटर 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 लेले సైపోయింది సైపోయిందా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైస్ అయిపోవడం కూడా జరిగింది కదా చూసారు కదా ఫ్రెండ్స్ కూర అయితే ఉంది ఫ్రెండ్స్ కూర అయితే ఉంది కానీ రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు అయితే వస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఇది ముగింపు నెక్స్ట్ వీడియోతో ఇంకా మేము ముందుకు వస్తాము అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మా ఛానల్ విజిట్ అయిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఫాలో అయిపోండి కామెంట్స్ చేయండి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇది అయితే కొండ చీపులు మన గిరిజన ఏజెన్సీలో అయితే ఇవి అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు మనకి ఏంటంటే ఇవి ఇల్లులు తుడవడానికి కానీ దీంతోనే చీపురు కట్ట కట్టుకొని దీంతోనే తుడవడానికి ఉపయోగిస్తాం మేమైతే మన ఏజెన్సీ మన గిరిజనలో ఎక్కువగా అయితే ఇవే చుట్టుపక్కల ఎప్పుడు వెళ్ళినా ఇవే దొరుకుతాయి మనకైతే